రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జక్కల మల్లేష్ కుటుంబానికి జనహిత్రి ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ 10,000 రూపాయల నగదుతో పాటు 25 కిలోల బియ్యం అందజేశారు. నల్గొండ పట్టణం పెద్దబండ ప్రాంతానికి చెందిన జక్కల మల్లేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె తల్లికి జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు జనయిత్రి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎండి సలీం, గాదె నరసింహ, జాజాల కృష్ణ, పోగుల సందీప్, కోట సైదులు, ఔరిండ్ల సందీప్, అమీర్ అలీ, జక్కల పృథ్వీ, పోజ్జ సైదులు, పాక రమేష్ తదితరులు ఉన్నారు. గత వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా పెద్దబండ వాస్తవ్యులు జక్కుల మల్లేష్ గారు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ తలకు బలమైన గాయం కావడంతో మా మిత్రుడు ఇక్కడ ఉంటున్నటువంటి నరసింహ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము వారి ఇన్ఫర్మేషన్గానే మాకు జనయిత్రి ఫౌండేషన్ గ్రూప్లో వారు చెప్పిన విషయాన్ని గ్రూప్లో పెట్టగానే కొందరు దయార్థ హృదయాలు స్పందించి వారి వంతుగా 500-1000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కరెక్ట్ మొత్తం ఇచ్చిన మొత్తాన్ని వారు తీసుకొచ్చి ఈరోజు వారికి అందజేస్తాము. 10,000 రూపాయలు మరి దాంతోపాటు ఒక 10 కిలోల బియ్యం కూడా వారికి అందజేస్తాము. మా వంతుగా ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా అందజేసాము. సమాజంలో ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ముందుకు రావని చెప్పి మా జనయిత్రి ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాము. పెద్దబండ ప్రాంతాన్ని చెప్పినటువంటి 20వ వార్డు పెద్దబండ ప్రాంతానికి చెందినటువంటి జక్కల మల్లేష్ పెళ్లికి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి తలకు బలమైన గాయం తగిలి రక్తం గడ్డగట్టడం జరిగింది. దాని ద్వారా ఆయన సీరియస్గా ఉండి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం అనేక ఫౌండేషన్లు సాయం చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మా జనయిత్రి ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఈ యొక్క విషాద గాథని తెలుసుకొని మా మిత్రులందరూ కూడా దాంట్లో అమౌంట్ సెండ్ చేయడం జరిగింది. ఈరోజు వారికి ఫౌండేషన్ ద్వారా సహాయాన్ని వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మునీర్ సార్ గారు కూడా వచ్చారు. వారి చేతుల మీదుగా వీరికి సహాయాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా 25 కిలోల బ్యాగు రైస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వీళ్ళకు గత సంవత్సరమే భర్త చనిపోయిండు, పెద్ద కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఉన్నటువంటి ఆమెను పోషించడానికి ఒకటే ఆ కొడుకు కూడా ఇప్పుడు యాక్సిడెంట్లో అపమాన స్థితిలో ఉండి హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి దయగలిగినట్టు అందరూ కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా మనకు తోచినటువంటి సహాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.